ఓం శ్రీ మాత్రే నమః. మే 7వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, గురువారం. తిథి బహుళ పంచమి, ఉదయం 6:47 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 3:36 వరకు. వర్జ్యం రాత్రి 12:16 నుంచి 2 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:48 నుంచి 10:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుంచి 3:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:23 నుంచి 3:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:18 నుంచి 5:03 వరకు. సూర్యోదయం ఉదయం 5:47. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. ఈరోజు విశేషం వైశాఖ బహుళ షష్ఠి. ఈ రోజు వైశాఖ మాసం గురువారం. గురువారం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దత్తాత్రేయులు, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి. గురువు అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. మన జీవితంలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి దారి చూపేవాడు. మన జీవితంలో ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మనకు సరైన ఆలోచన, స్పష్టత కావాలి. ఆ సద్బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడానికి గురువారం ఎంతో ముఖ్యమైనది. ఈ రోజు పూజలో పసుపు రంగు పూలు వాడడం చాలా మంచిది. గురుబలం ఉంటే ఏ పనైనా సునాయాసంగా అవుతుందని పెద్దలు అంటుంటారు. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా పిల్లలు, అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నతంగా ఎదగాలి అనుకునే వాళ్ళు ఇష్టదైవాన్ని మనసారా ప్రార్థిస్తే మనసులోని గందరగోళం తొలగిపోయి మంచి మార్గం కనిపిస్తుంది. ఉదయం పంచమి తిథి, తదుపరి షష్ఠి తిథి అనగానే కుమారస్వామి పూజకు ఎంతో అనువైన రోజు. కుమారస్వామి అంటేనే జ్ఞానానికి, శౌర్యానికి ప్రతీక. మనలో చాలా మందికి తెలియని భయాలు ఉంటాయి. రేపు ఏమవుతుందో అన్న అనవసరమైన ఆందోళనలు ఉంటాయి. అలాగే ఎన్నో పనులు మొదలుపెట్టి మధ్యలోని ఆటంకాలు వస్తే ఆపేస్తూ ఉంటాం. అటువంటి ఆటంకాలు తొలగిపోయి మనం అనుకున్న కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలంటే షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోవడం ఎంతో మేలు చేస్తుంది. తరచుగా అనారోగ్యాల బారిన పడేవాళ్లు, పీడకలలతో బాధపడేవాళ్లు ఈ రోజు కుమారస్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారి కష్టాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత, అపారమైన ధైర్యం లభిస్తాయి. ఈ రోజు పూజ వల్ల కలిగే ప్రధానమైన ఫలితం గురించి చెప్పాలంటే అది మనకు ఇచ్చే మానసిక ప్రశాంతత కంటే గొప్ప వరం మరొకటి లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ముఖ్యంగా మనమంతా ఎంతో ఒత్తిడితో బతుకుతున్న ఈ రోజుల్లో ఆ కొద్ది నిమిషాల పూజ, దైవ ధ్యానం మనకు ఒక అద్భుతమైన శక్తినిస్తాయి. వైశాఖ మాసంలో గురువారం పూజ చేయడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. అలాగే షష్ఠి తిథి ప్రభావం వల్ల మనలో ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏ పనైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో ఉండే చిన్న చిన్న గొడవలు, అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. చివరిగా ఒక చిన్న మాట, మనం చేసేది చిన్న పూజ అయినా దాన్ని ఎంతో నమ్మకంతో చేశామన్నదే ముఖ్యం. దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరికల చిట్టా చదవడం కంటే నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు, నా కుటుంబం, నా చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటే ఆ భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. వీలైతే ఈ రోజు మీకు తోచినంతలో ఒకరికి అన్నం పెట్టండి. ఈ వైశాఖ బహుళ షష్ఠి గురువారం రోజున మీకందరికీ ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి పని, ప్రతి ఆలోచన విజయవంతం కావాలని ఒక తోటి మనిషిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం. 1 కంటే ఎక్కువ మూలాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుడు కొందరిని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుడితో సఖ్యత పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. కర్షక కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తెలివిగా వ్యవహరించడం అవసరం. బంధువుల నుంచే కాకుండా స్నేహితుల నుంచి కూడా ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి.
సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. మంచి ఫలితం రావాలంటే అధిక శ్రమ అవసరమవుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కొందరి వల్ల ఇబ్బందులు ఉంటాయి. అందరినీ నమ్మకండి. ఒక శుభం జరుగుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. దూరపు బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. సంతోషకరమైన రోజు. దూరపు బంధువులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి తగ్గుతుంది. ఆర్థిక విషయాలు పరిష్కారం అవుతాయి. స్నేహితుని సహాయంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. అత్తమామల నుంచి గౌరవం పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. సంయమనంతో వ్యవహరించడం ఉత్తమం. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ బలం బాగుంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. శత్రు దోషం తొలగుతుంది. రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ మనసుకు అనుగుణంగా పనుల్లో పురోగతి ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శ్రమ పెరగవచ్చు, కానీ ఫలితం బాగుంటుంది. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విహారయాత్రలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. శుక్రగ్రహ శ్లోకం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగా అభివృద్ధి ఉంటుంది. అదే సమయంలో తమ రెగ్యులర్ పనులను మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఉద్యోగులకు మంచి రోజు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి అమలు చేయడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు. పేరు ప్రతిష్టలు ఉంటాయి. బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. సుఖ సంతోషాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభవార్తను వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంపై శ్రద్ధ చూపిస్తారు. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారం హెచ్చుతగ్గులు ఉన్నా కొంత లాభం గడిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. కళాకారులకు సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. కొన్ని విషయాల్లో ముందస్తు ప్రణాళికలు అవసరం. అనుకున్నది సాధించడంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. తగిన పరిష్కారము లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారంలో అంతా అనుకూలంగా ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. విష్ణు దర్శనం లాభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కుటుంబ పెద్దల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంట బయట పని ఒత్తిడి ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కానీ సిబ్బందితో ఇబ్బందులు రావచ్చు. ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ధనలాభం ఉంది. ఖ్యాతి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. వాహన గృహ భూ యోగాలు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అనుకున్న పని పూర్తి చేయాలన్న పట్టుదల మీలో ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. శుభకాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. సత్యనిష్ట కాపాడుతుంది. శ్రద్ధతో పనిచేసి అధికార లాభాన్ని పొందుతారు. ఏదైనా సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఇది మీకు ఆనందంగా ఉంటుంది. ఇంటికి కొత్త వాహనం తీసుకురావాలని మీ కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం శుభప్రదం. ఆశించిన విజయాన్ని పొందడంతో మనస్సు ఆనందంగా ఉంటుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. సూర్యస్థుతి ఉద్యోగాన్ని ఇస్తుంది.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. ఎవరికి అప్పు ఇవ్వవద్దు. ఆ డబ్బు మీ చేతికి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషకరమైన రోజు అవుతుంది. విదేశాల్లో ఉండి వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. కార్యాలయంలో తమ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. ఎవరి మాటల్ని లెక్కలోకి తీసుకోవద్దు. మీ మనస్సుకు అనిపించింది చేయండి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. సొంతంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఆస్తి పెరుగుతుంది. కుటుంబంలో కలహ సూచన ఉంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల అవసరాలను సులభంగా తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు లాభదాయకంగా అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారి సహాయం అందుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. గృహ నిర్మాణం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సంపదలు సమకూరుతాయి. ఆశయం నెరవేరుతుంది. దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతా ధ్యానం రక్షిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. కార్యాలు సిద్ధిస్తాయి. ధనధాన్య లాభం ఉంటుంది. శక్తి సంపన్నులవుతారు. మొహమాట పడకుండా మాట్లాడాలి. ఆలోచనలు వేగవంతమవుతాయి. సంగీత సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. భక్తి పెరుగుతుంది. మూడవ వ్యక్తి రాక కారణంగా ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మధ్య సమస్య తలెత్తవచ్చు. విఘ్నాలను అధిగమిస్తారు. ఒక పని పూర్తవుతుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఏ పని చేసినా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆలోచనాత్మకంగా అడుగు వేయండి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు మీ మనసులో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం మీ తల్లిదండ్రులతో మాట్లాడవలసి ఉంటుంది. మీ అద్భుతమైన తెలివితేటలతో కష్టమైన పనులు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. సంతోషంగా ఉంటారు. శని శ్లోకం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులపై మనసు నిలుపుతారు. కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కానీ మీ కారణంగా కుటుంబ సభ్యులు బాధపడతారు. సోదరులు బంధువుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల మూలంగా అలసట ఖర్చులు ఉండవచ్చు. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. అదృష్టవంతులవుతారు. గతంలో కాని పనులు కొన్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న విజయం ఒకటి వరిస్తుంది. మీ పెద్దల నుంచి డబ్బులు అందుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంతో ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మానసిక భారం నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. కానీ మీరు సంతోషంగా ఉండడం వల్ల వాటిని సంతోషంగా నెరవేరుస్తారు. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శీఘ్ర విజయం లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. సంకల్ప శక్తితో ఆపదలు తొలగుతాయి. సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇష్టదేవతా స్మరణ శుభదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి గతంలో కొన్న ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూల స్పందన లభిస్తుంది. పరిచయస్తుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన విజయాన్ని పొందడంతో మనస్సు ఆనందంగా ఉంటుంది. అనుకున్న పని పూర్తి చేయాలన్న పట్టుదల మీలో ఉంటుంది. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన.
తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అనుకూల కాలం మొదలు కాబోతోంది. విజయాలు వరిస్తాయి. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. వ్యాపారంలో బాగుంటుంది. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. శుభవార్తను వింటారు. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు, ప్రయత్నాలు సకాలంలో పూర్తయి సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో మీ మాటకు చేతకు తిరుగుండదు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేస్తారు. మీరు కుటుంబంలోని ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తే వాటిని వారు సక్రమంగా నెరవేరుస్తారు. విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో ఎవరైనా మీతో ఏదో ఒక విషయంలో కోపంగా ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. సాహసోపేత నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. గృహ, వాస్తు లాభాలు ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆదిత్య హృదయం శక్తిని ప్రసాదిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్య సాఫల్యం గోచరిస్తోంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. సాహితీవేత్తలు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పనులపై మనస్సు నిలుపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మిత్రబలంతో వాటిని అధిగమిస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వివిధ రంగాలకు చెందిన వారికి ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం లేదు. జీవిత భాగస్వామికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిలో బాధ్యత పెరుగుతుంది. మీరు వ్యక్తులతో అనవసరపు చర్చలు చేయకపోవడమే మంచిది. నిర్లక్ష్యం వద్దు. పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురు కావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త పనులు ప్రారంభించేందుకు, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు మంచి రోజు. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం వల్ల చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పరస్పర సామరస్యం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. భక్తి పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సులభంగా విజయాలను సొంతం చేసుకుంటారు. కొన్ని పనుల్లో అవాంతరాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే అనుకున్నది దక్కుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల మీ మనసుకు ఆనందం కలుగుతుంది. ఉద్యోగులకు మంచి రోజు. పని విషయంలో తొందరపాటు వద్దు. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఒక మేలు జరుగుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. ఎదురు చూస్తున్న ఒక విజయం దక్కుతుంది. మీ మనసుకు అనుగుణంగా పనుల్లో పురోగతి ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. సాధారణంగానే ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. మీ మాట తీరును మార్చుకోవాలి, లేదంటే ఇబ్బందులు పెరుగుతాయి. భూ వ్యవహారాల్లో తగాదాలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ఖ్యాతి పెరుగుతుంది. కొత్త పరిచయాలతో తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక విషయాలు పరిష్కారం అవుతాయి. స్నేహితుని సహాయంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కళాకారుల పనులు నెరవేరుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి మాటకు కట్టుబడి ఉండాలి, లేదంటే కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. మనస్సు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనస్సు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలను చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. గణపతి దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వాహనం, భూముల కొనుగోలు చేస్తారు. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ పనులు, రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. వ్యాపారంలో ఏదైనా ఆర్థిక సమస్య వస్తే దానికి సులువైన పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా అన్ని చెప్పుకుంటే మీరే నష్టపోతారు.
ఉద్యోగులకు మంచి సమయం. ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్థిక విజయాలు ఉన్నా కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది. అశాంతి తొలగుతుంది. ఆర్థిక విషయాలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఒక శుభవార్తను వింటారు. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. బంధువుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరుగుతుంది. మీ మనసులో ఆలోచనలను ఎవరి ముందు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తవుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందాన్ని అనుభవిస్తారు. పొదుపు అవసరం. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్నేహితుని సహాయంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీ మనసుకు అనుగుణంగా పనుల్లో పురోగతి ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మీ అద్భుతమైన తెలివితేటలతో కష్టమైన పనులు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఏ పని చేసినా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. మీరు కుటుంబంలో పెరుగుతున్న బాధ్యతల కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు, కానీ సులభంగా నెరవేరుస్తారు. మీరు స్నేహితుడి నుంచి బహుమతి పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. మేలైన ఆలోచనలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటారు. ప్రయాణాలలో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. భక్తి పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అధికార లాభం ఉంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. పనుల్లో అశ్రద్ధ లేకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. సుబ్రహ్మణ్య దర్శనం అదృష్టాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.